నిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ఖమ్మం బాలికని బీఆర్ఎస్ నేతలు సైతం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, ట్రీట్మెంట్ పై డాక్టర్స్ అడిగి తెలుసుకున్నారు. హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి బాధిత బాలికకి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పాపకు వెంటనే ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోవాలి. ఇంకా 6 నెలల దాకా ఆ పాప ఆసుపత్రిలో ఉంటే ఆ కుటుంబం రెక్కాడితే డొక్కాడనోళ్ళు. ఆ మందులు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి ఆ పాప పూర్తిగా మంచిగా అయ్యే వరకు వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, విధుల నిర్వహణలో ఈ నిర్లక్ష్యం చేసిన వారు ఈ మందులు బయట కొనుక్కొచ్చుకునే విధంగా దీనికి ఎవరైతే బాధ్యత వహించిందో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ రజక సంఘం జిల్లా అధ్యక్షుని బెదిరించిన పోలీస్ అధికారుల మీద కూడా విచారణ జరిపి ఇంకొకసారి ఇటువంటివి చేయకుండా, ఇలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ఆ పోలీస్ అధికారి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి ఏ రకమైన వైద్యం అవసరం ఉన్నా అత్యున్నత స్థాయి వైద్యాన్ని అందించి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా బాగయ్యే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి తప్పకుండా ఆ కుటుంబానికి కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యాన్ని ఇస్తాం. ఆ అమ్మాయి పూర్తిగా నయమయ్యేదాకా కూడా ఆ కుటుంబానితో పాటు మేము ఉంటామని తెలియజేస్తాం.